ఉద్యోగులుగానే కాదు, అన్ని రంగాల్లో బహుపాత్ర అభినయం చేస్తున్నారు. కట్టుబాట్లను దాటుకొని రాణిస్తున్నారు. ఎలాంటి భరోసా లేకున్నా ఎంతెత్తుకైనా ఎదుగుతామంటూ రుజువు చేస్తున్నారు. పేదరిక మోకాలడ్డిన సమాజం సహకరించుకున్నా, నలుగురు వేలెత్తి చూపిన వెనుకడుగు వెయ్యకుండా విజయం వైపు ప్రయాణిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇలాంటి స్ఫూర్తివంతులైన మహిళపై స్పెషల్ స్టోరీ. కట్టెలు అమ్ముకునే స్థాయి నుంచి కౌన్సిలర్ దాకా ఎదిగిన భూక్య సరోజన జీవితం ఎందరో మహిళలకు ఆదర్శం. హుస్నాబాద్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లెలగడ్డ అనే గిరిజన తండా 3 నెలలు ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. 5గురు సంతానంలో ఆమె చివరిది. 2వ తరగతి వరకు వయోజన విద్యా కేంద్రంలో చదువుకున్నది. 14 ఏళ్ల వయసులోనే తల్లి కేతియాకు వ్యవసాయంలో తోడుగా ఉంటూ కుటుంబ పోషణ కోసం జిల్లెలగడ్డ నుంచి హుస్నాబాద్ కు కట్టెల మోపులను ఎత్తుకొని వచ్చి విక్రయించేది. సరోజన 1995లో ఓ కార్పొరేషన్ లో ఉద్యోగం చేసే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోగా అతడు కొడుకు పుట్టిన తర్వాత ఆమెను విడిచి వెళ్లాడు. ఒంటరిగా మిగిలిన ఆమె పని చేసుకుంటూ కొడుకును సాదుకున్నది. చిన్న తోపుడు బండి పెట్టి కూరగాయలు అమ్మడం ప్రారంభించింది. ఈ చిరు వ్యాపారంతో కొడుకును బీటెక్ వరకు చదివించింది. ఫస్ట్ మా నాన్న చిన్నప్పటి నుండే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారట, నాకు తెలియదు. తర్వాత మన డాడీ చనిపోయినాక మళ్ళా మా మమ్మీ చెప్పేది, ఇట్లా డాడీ కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర్ ఉన్న కాడి నుండి చాలా మంచోడు, చాలా మేము చనిపోయినా కూడా మీరు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ పట్టుకొనే ఉండాలి, కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా అయినా ఉండాలి, పనిచేయాలని మా మమ్మీ కూడా అన్నది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయినప్పుడు తెల్లారే మా మమ్మీ చచ్చిపోయింది. మా మమ్మీ డాడీ చనిపోయినాక మళ్ళీ నేను హుస్నాబాద్లో 30 సంవత్సరాలు నేను వచ్చి కూరగాయల బేరమే చేస్తా. అదే కూరగాయలు ఇప్పటికి కూడా నేను పొద్దున లేచి వాటు చూసుకొని వచ్చి నా ఇంట్లో పని చూసుకొని, నాకు ఒక కొడుకు పుట్టిండు, నా కొడుకుని బీటెక్ చదివించిన, కూరగాయల బేరం చేసే బీటెక్ చదివించిన, పెళ్ళి అయింది, 2 కొడుకు బిడ్డ నా మనవరాలకు. నేను ఆ కూరగాయల బేరం నా కష్టం మీదనే నా కుటుంబాలను సాదుకుంటున్నా. నాలాగనే కష్టపడాలి, మన కుటుంబాలని చూసుకోవాలి, మన పిల్లల కోసం బతకాలి, ఎవరి కోసం కాదు. నేను చాలా కష్టపడ్డా, నిజంగా చెప్తానా. నాకు వచ్చిన కష్టం ఇంకో ఆడదాన్ని రావద్దని నేను చాలా బాధపడ్డా. చిన్నప్పటి నుండి నేను కష్టపాలైనా, నేను ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఒక బాబు పుట్టిండు. నేను బీటెక్ రోడ్డు మీద కూరగాయల బేరం చేసి నా కొడుకుని బీటెక్ చదివించిన, పెళ్లి చేసిన. నాకు నిజంగా చాలా కష్టం అంటే చాలా కష్టం వెళ్ళదీసినాను. 2014లో హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసి ఓటమి చెందారు. గతంలో ఓటమి చెందానని కృంగిపోకుండా 2020 సంవత్సరంలో హుస్నాబాద్ 14వ వార్డు మళ్లీ కౌన్సిలర్ గా పోటీ చేసి గెలుపొందారు. వార్డు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూనే తన చిరు వ్యాపారాన్ని మాత్రం వదలలేదు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను సిటీ కేబుల్ పలకరించగా ఉదయాన్నే స్కూటీపై వార్డు ప్రజల వద్దకు వెళ్తా వారి సమస్యలు తెలుసుకుంటూ తర్వాత మున్సిపల్ ఆఫీస్ కు వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేసేదాన్ని. ప్రజలకు సేవ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడని పేర్కొంది. నా వార్డులో ఆశా వర్కర్ లేదు. కరోనా వచ్చినా వారి ఇంటికి నేనే వెళ్లి మందులు, నిత్యావసర వస్తువులు ఇచ్చానని అన్నారు. దేవుడు నాకు 10 రూపాయలు ఇస్తే అందులో 5 రూపాయలు కష్టాల్లో ఉన్న వారికి ఇస్తున్నానని తెలిపింది. ఆడామగాని తేడా లేదు, అందరూ సమానమే. బాధల్లో ఉన్నామని ధైర్యం కోల్పోవద్దు, మనకు మనమే సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. మళ్ళా 2014లో నేను పోటీ చేసినాను. అప్పుడు 100 ఓట్ల ఓడిపోయినాను. మళ్ళీ మళ్ళీ పోటీ ఎందుకు చేయొద్దు, నేను ఓడిపోయినా కానీ నేను గెలవాలి. నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం. నాకు కాంగ్రెస్ పార్టీ అంటే మాకు చిన్నప్పటి నుండి మా ఖాందాన చిన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ కూడా మా అందరికీ, మా ఇంటి కుటుంబం అందరికీ కాంగ్రెస్ పార్టీ ఇష్టం. మా 2 అన్నలకు, మా 3 అక్కలకు మేమందరం కాంగ్రెస్ పార్టీ కుటుంబమే. అందుకనే నేను హుస్నాబాద్లో కూరగాయలు అమ్ముతున్నాను. అదేవిధంగా 2014లో ఓడిపోతే మళ్ళీ 2020లో ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. నేను పోటీ చేసినాను. నా 14వ వార్డులో
రెడ్డి కాలనీ నాకు చాలా సహకరించారు, చాలా మంచి వాళ్ళు. నేను గెలిచినాను దేవుని దయ వలన. గెలిచినా కూడా నేను అదే ఫస్ట్ ఏం దందా చేసినాను కూరగాయల బేరం, అదే కూరగాయలు ఇప్పటికి కూడా నేను పొద్దున లేచి వాటు చూసుకొని వచ్చి నా ఇంట్లో పని చూసుకొని ఇప్పుడు నేను 14 వార్డుల నాకు సహకరించారు, వాళ్ళకు రుణపడి ఉంటాను. ఇప్పుడు కూడా మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ నిలబడతా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నమన్న కూడా ఉన్నాడు, సహకరించిండు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చచ్చిన బతికిన కాంగ్రెస్ పార్టీని పట్టుకొనే నేను ఉంటా అని కోరుకుంటున్నాను.